శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. స్వామివారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఈ యొక్క షష్ఠి. ఈ షష్ఠి రోజు ఏమి చెయ్యాలి అంటే అండి, స్వామివారిని చక్కనైనటువంటి ఆరాధన చెయ్యాలి. ఇది ఏ ఆరాధన చెయ్యాలి? సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మనకు ఉపయోగం ఏమిటి అంటే అండి, చక్కనైనటువంటి సంతానం, అలాగే చక్కనైనటువంటి వివాహం కూడా జరుగుతుంది. మరి సంతానం ఉన్న వారికి సంతానాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు స్వామివారిని తప్పక దర్శనం చేసుకుని, స్వామివారికి పువ్వులు పడగలు సమర్పించుకుని, అలాగే స్వామివారికి వీలైతే పంచామృతాభిషేకం చేసుకోవడం వల్ల మన వంశమంతా కూడా అభివృద్ధిగా కలుగుతుంది. మనకి ఈ భూమండలం మీద స్వామివారి యొక్క నాగజాతులు ఎన్ని ఉన్నాయి అంటే అష్టజాతులు. ఆ యొక్క అష్టజాతులు కూడా అనుగ్రహం వల్ల మనకి సర్పశాపాలన్నీ కూడా నివృత్తి అవ్వడమే కాకుండా సంపూర్ణమైనటువంటి సుబ్రహ్మణ్యానుగ్రహం కలుగుతుంది. ఈరోజు అందరూ కూడా ఉపవాసం ఉండేవారు ఎవరైనా ఉంటే ఉపవాసం ఉండండి. స్వామివారికి ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండి ఆ యొక్క స్వామివారి యొక్క కనీసం షోడశనామాలైనా జపం చెయ్యాలి. అలాగే సర్పసూక్తం ఇవి వచ్చిన వారు ఎవరైనా ఉంటే సర్పసూక్తం కూడా మరి అనుష్ఠానం చేసుకోవచ్చు. లేదు అంటే ఈ షోడశనామాలు నేను చెప్తున్నాను, అవి మాత్రం తప్పకుండా మీరందరూ కూడా స్వామికి జపం చేసుకుంటూ ఉండాలి. ఓం జ్ఞానశక్త్యాత్మకాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం అగ్నిగర్భాయ నమః, ఓం బాహులేయాయ నమః, ఓం గాంగేయాయ నమః, ఓం శరవణోద్భవాయ నమః, ఓం కార్తికేయాయ నమః, ఓం కుమారాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం తారకాంతకాయ నమః, ఓం సేనాన్యే నమః, ఓం గుహాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం శివతేజాయ నమః, ఓం క్రౌంచధారిణే నమః, ఓం శిఖివాహనాయ నమః. ఈ నామాల్ని తప్పకుండా జపం చేసినట్లయితే మనకి సుబ్రహ్మణ్యానుగ్రహం అంతా కూడా కలుగుతుందండి. ఈరోజు షష్ఠిని పురస్కరించుని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ జపం చేసుకున్న ఈ నామాల్ని చక్కగా మనం అనుష్ఠానం చేసినా కానీ సుబ్రహ్మణ్యానుగ్రహం కలుగుతుంది. హరి ఓం తత్సతు.